సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన కాలాన్ని కొనలేం, తరిగిన వయసుని పొందలేం. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నిద్దాం. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మన అనుకునేవారితో 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. సహాయం అనేది అత్యవసరంలో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనం ఎప్పుడూ రేపు బాగుండాలని ఈరోజు పని చేస్తాం. తీరా రేపు వచ్చినప్పుడు ఆనందించడానికి బదులుగా మనం మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తాం. కాబట్టి రేపటి గురించి ఆలోచించడం మానేసి ఈ రోజును ఆనందంగా గడిపేద్దాం. అద్దం మన ముఖంలో మరకని చూపిస్తే మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టం కదా. అలాగే ఎవరైనా మనలోని లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపై కోపం చూపకూడదు. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, పారిపోవటానికి ప్రయత్నించకు.